अल्लाह हमारे जमा होने को कबूल फरमा। अल्लाह हमें दुआ मांगना भी नहीं आता। अल्लाह इस दुआओं को हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े फिर में कबूल फरमा। जल्लल्लाहु मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम बिरहमतिक या अरहमर राहिमीन। اللهم لك أسألت وبك آمنت وعليك توكلت وعلى رزقك أفطرت فتقبل వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు కడప నగరంలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొన్న వాళ్ళ సమస్య మీద కడప శాసనసభ్యురాలు మాధవి గారు వాళ్ళ సమస్య మీద అసెంబ్లీలో ప్రస్తావించిన ధర్మల వారి గౌరవార్థం ఈరోజు ఈ ఇఫ్తార్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా టెక్నీషియన్స్ అన్నీ కూడా చాలామంది వాళ్ళ అసోసియేషన్ నుంచి కడపకు రావడం, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా, ఆహ్వానిస్తున్నా. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ మెకానిక్స్ అసోసియేషన్ తరపు నుంచి రాకువా నుంచి ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి వాళ్ళ అసోసియేషన్ ప్రతినిధులు వచ్చి, మెంబర్స్ వచ్చి ఈరోజు ఇక్కడ కడపలో ఒక ఇఫ్తార్ పెట్టేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఈరోజు కలిసే అవకాశము దొరికినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. అలాగనే రాకువా కుటుంబ సభ్యులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఈ యొక్క రంజాన్ జరుపుకోవాలని సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప రాక్వా ప్రెసిడెంట్ నేను. ఈరోజు కడప రాక్వా తరపున ఇఫ్తార్ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఇఫ్తార్ కార్యక్రమం ఎందుకంటే గత 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మా R&AC ఫీల్డ్కి గవర్నమెంట్లో గుర్తింపు లేకపోవడము, గత 2 దశాబ్దాల నుంచి పోరాడుతున్న, గత 7 సంవత్సరాల నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మేము ఎంతోమంది ప్రజాప్రతినిధులకు ఇచ్చిన, ఈరోజు 7వ తేదీ 3వ నెల 2025వ తేదీన అసెంబ్లీ సాక్షిగా మేడం గారు మా R&AC టెక్నీషియన్లకు ఒక విభాగం కావాలని గొంతు విప్పి మాట్లాడడం వల్ల అది ఆచరణలోకి రావడానికి చాలా తొందరలో టైం ఉంది. దానికి మన లేబర్ మినిస్టర్ గారు కూడా ఓకే చెప్పడం జరిగింది. కావున దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు రాని విభాగాన్ని మేడం గారు మాకు అసెంబ్లీలో మాట్లాడించిన శుభ సందర్భంగా ఈరోజు ఇఫ్తార్ విందుకు మేడం గారిని ముఖ్య అతిథిగా, అలాగే మన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ముఖ్య అతిథిగా ఇక్కడికి పిలవడం జరిగింది. దీనికి రాష్ట్ర నలుమూలల నుంచి, శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా 46 అసోసియేషన్ల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క మా అసోసియేషన్ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా మా కష్టాన్ని ఇది చూసి చలించి మాట్లాడిన మేడం గారికి అయితే మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారికి, వీళ్ళకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.